వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతికి స్వాగతం. మన సంస్థలో ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ టెస్ట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన గణిత్ స్టడీస్ యాప్లో ఎస్జిటి మిస్సైల్ అని చెప్పేసి ఒక మంచి టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. ఎక్స్ట్రార్డినరీ బిట్స్ బేస్డ్ ఆన్ అకాడమీ నుంచే తీసుకున్నటువంటి బిట్స్ని అప్డేట్ వర్షన్లో తీసుకొస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మనది. ఆ మిస్సైల్ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి, కొంతమంది శాంపుల్ చేయండి, ఎందుకంటే అన్లాక్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కూడా మనం డైలీ టెస్ట్ అనేది మనం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకని చెప్తున్నానంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, విశ్వసనీయ వర్గాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల చివరి భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ మనకు రాబోతున్నది. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే మే నెల చివరి భాగంలో ఓకేనా డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమవటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా సరే ఆఫ్లైన్ రావాలి అని అనుకున్న వాళ్ళైతే ఓకేనా మన శ్రీ చైతన్య డిఎస్సి అనేటువంటి సంస్థ ఇప్పుడు మన తిరుపతిలో ఇది గుర్తించండి, హై క్వాలిటీ అనేది అందించడమే, క్వాలిటీ విత్ క్వాంటిటీతో కూడుకున్న విద్యా విధానాలు, మన ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా విధానాలు మీకు బోధించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది గమనించాలి. ఒక అంశం. ఇప్పుడు మనం విద్యార్థులు యాస్పిరెంట్స్గా మనం ఎలా చదవాలి అనే అంశాన్ని ఒక్క నిమిషంలో మాట్లాడాలి. సపోజ్ పేదరికం అనుకుందాం. పేదరికం మీద మనం యాజ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఎలా చదవాలి? పేదరికం అంటే ఇది కనీస అవసరాలైనటువంటి తిన్నాడికి తిండి, కట్టుకునేదానికి బట్ట, ఉండేదానికి వసతి, ఓకేనా తాగేదానికి నీళ్ళు, ఇలాంటి అవసరాలు కూడా లేని స్థితిని ఏమంటే మనం పేదరికం అంటాం. ఇప్పుడు ఈ పేదరికం మీద నియమించిన కమిటీలు ఉన్నారు, అవును కదా. సో టెండూల్కర్ కమిటీ ఉంది. ఇప్పుడు ఈ టెండూల్కర్ కమిటీ ప్రకారం పేదరికం అంటే ఏంటి అని అంటాడు. అదేవిధంగా భారతదేశంలో పేదరికం 2011-12 సంవత్సరానికి గాను పేదరికం యొక్క శాతం ఎంత అంటాడు? 21.9% విషయం అని చెప్పాలి. అదేవిధంగా ఓకేనా భారతదేశంలో ఎంతమంది పేదలు ఉన్నారంటాడు? 269.8 మిలియన్ మంది పేదలు ఉన్నారు 2011-12 యొక్క రిపోర్టు ప్రకారం. ఆ జనాభా ఎంత అంటాడు? పర్సంటేజ్ ఎంత అంటాడు? అదేవిధంగా 2011-12 సంవత్సరంలో భారతదేశంలో పేదవారి యొక్క గ్రామీణ ప్రాంతం యొక్క పేదవారి యొక్క శాతం ఎంత అని అంటాడు? ఏమన్నారు మనం? 25.7. మరి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎంత అని అంటాడు? అప్పుడు ఏమన్నారు మనం? 13.7%. మరి